నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. టీడీపీ యువనేత నారా లోకేష్ కాన్వాయ్ను తనిఖీ చేసిన పోలీసులు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున తనిఖీలు నిర్వహిస్తున్నట్లు లోకేష్కు తెలిపిన పోలీసులు. ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాను కలిసిన వైసీపీ నేతలు. విశాఖ డ్రగ్స్ వ్యవహారంలో చంద్రబాబు లోకేష్ పై విచారణ జరపాలన్న మాజీ మంత్రి పేర్ని నాని. టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించిన వర్క్షాప్లో ఫోన్ ట్యాపింగ్ కలకలం. వర్క్షాప్లో ఫోన్ ట్యాపింగ్ చేస్తున్న కానిస్టేబుల్ను గుర్తించిన టీడీపీ శ్రేణులు. మంగళగిరి నియోజకవర్గంలోని గ్రామాల్లో రచ్చబండకు వెళ్తున్న టీడీపీ యువనేత నారా లోకేష్ కాన్వాయ్ను పోలీసులు ఆపారు. ఆయన కారును తనిఖీ చేశారు. ఉండవల్లి కరకట్ట వద్ద పోలీసులు తనిఖీలు చేస్తున్న సమయంలో లోకేష్ కాన్వాయ్ అటువైపు వచ్చింది. దీంతో ఆయన కాన్వాయ్ను ఆపిన పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున తనిఖీలు నిర్వహిస్తున్నట్లు లోకేష్కు పోలీసులు చెప్పారు. దీంతో పోలీసులకు లోకేష్ పూర్తిగా సహకరించారు. తనిఖీల సందర్భంగా ఎన్నికల కోడ్కు విరుద్ధంగా కాన్వాయ్లో ఏమీ లేదని పోలీసులు తెలిపారు. అనంతరం అక్కడి నుంచి లోకేష్ కాన్వాయ్ ముందుకు బయలుదేరింది. ఎన్నికల్లో వీర మహిళలు క్రియాశీలక పాత్ర పోషించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. 2029 ఎన్నికల నాటికి మహిళలకి 33% రాజకీయ రిజర్వేషన్లు అమల్లోకి రానున్న నేపథ్యంలో వీర మహిళ విభాగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీలోని వీర మహిళలతో సమావేశం నిర్వహించారు. జనసేనలో మహిళలకి ఎప్పుడు ప్రత్యేక గుర్తింపు ఉంటుందన్నారు. 2029 ఎన్నికల నాటికి మహిళలకు 33% రాజకీయ రిజర్వేషన్లు అమల్లోకి రానున్న నేపథ్యంలో వీర మహిళ విభాగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. జనసేన, తెలుగుదేశం, బీజేపీ పొత్తు ఆవశ్యకతను, ఎన్డీఏ కూటమి విధానాలను గడపగడపకు తీసుకువెళ్లనున్నారు. విశాఖ డ్రగ్స్ వ్యవహారంపై చంద్రబాబు లోకేష్లపై విచారణ జరపాలని మాజీ మంత్రి పేర్ని నాని డిమాండ్ చేశారు. వైజాగ్ డ్రగ్ రాకెట్లో చంద్రబాబు, లోకేష్, పురంధేశ్వరి, టీడీపీ నేతల కుటుంబ సభ్యుల పాత్రపై వారు సీఈఓకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో అసాంఘిక శక్తులను ప్రోత్సహించడానికి టీడీపీ నేతలు ఈ డ్రగ్స్ని తెప్పించే ప్రయత్నం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాను వైఎస్ఆర్సీపీ నేతలు పేర్ని నాని, లేళ్ల అప్పిరెడ్డి, మల్లాది విష్ణు, మనోహర్ రెడ్డి, నారాయణమూర్తి కలిశారు. ఈసీని కలిసిన అనంతరం మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ చంద్రబాబు అవాస్తవాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై చేసిన ట్వీట్ పైన చర్యలు తీసుకోవాలని సీఈఓకు పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. లోతుగా విచారణ జరపాలని సీఈఓకు ఫిర్యాదు చేశామని, విచారణ జరిపి వీటిని అరికట్టాలని కోరినట్లు తెలిపారు. విశాఖ సంఘటనతో భారతదేశం ఉలిక్కిపడింది. 25,000 కిలోల మత్తు పదార్థాలను సిబిఐ పట్టుకుంది. ఆ డ్రగ్స్ లావాదేవీలు జరిపిన సంస్థలు ఎవరో తెలియకుండానే చంద్రబాబు మా పార్టీపై విషం చిమ్మాడు. సిబిఐ నోరు విప్పకుండానే చంద్రబాబు బయటకొచ్చాడు. చంద్రబాబు ఆయన వదినకి చుట్టాలే డ్రగ్స్ వ్యవహారంలో ఉన్నారు. ఎవరా అనేది సిబిఐ కానీ, ప్రపంచం కానీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ అజగట్టుకోక మునిపే ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీద విషం చిమ్మేటువంటి కార్యక్రమం మొదలుపెట్టేశారు. ఎంత కిరాతకంగా, దుర్మార్గంగా ఎవరయ్యా ఈ వ్యక్తులు అని మాట్లాడుతుంటే చూస్తుంటే ఇవాళ ఏంటి చంద్రబాబు ఎందుకు వచ్చాడు, అసలు ఇంకా సిబిఐ నోరిప్పలేదు, ఎవరి వ్యక్తులు ఏంటి, కంటైనర్ ఏంటి అని మీడియా కానీ, ప్రపంచం కానీ అజగనుకోక ముందే ఆయన బయటకు వచ్చి మాట్లాడేస్తాడు, విషం చిమ్ముతాడు. ఎవరయ్యా ఈ వ్యక్తులు అంటే విదేశాల నుంచి డ్రగ్స్ అందుకున్న వాళ్ళు ఎవరయ్యా అంటే అడ్రస్లు నేను చూస్తే అంత మనోళ్లే.
అంతా బీరకాయ పీసే, అంతా చుట్టరకాలే. మరిదికి చుట్టం, వదినికి చుట్టం, వ్యాపారాలు, భాగస్వామ్యం, వాటాలు అంతా వీళ్ళే. విషం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఎందుకు 45 ఏళ్ల ఇండస్ట్రీ, 14 ఏళ్ల ముఖ్యమంత్రి, 75 ఏళ్ల వయసు, పొలాల్లో రావి చెట్టుకి తాడి చెట్టుకి కూడా వయసు వచ్చింది, కానీ ఎంతో కొంత జనానికి పనికి వచ్చే పనులు చేస్తూ ఉంటాయి. కానీ ఈయన అనుభవం, ఈయన వయసు ఎవరికి ఉపయోగం? ఈ డ్రగ్స్కి ఎవరి మన చుట్టాలు తెచ్చుకోవటం ఏంటి, మన బీరకాయ పీస్ తెచ్చుకోవటం ఏంటి, మన వదిన గారి చుట్టాలు ఉండటం ఏంటి, వదిన గారి ఇంట్లో పిల్లలు ఉండటం ఏంటి? ఇక అదృష్టం ఏంటంటే ఒక్కడి పేరు చివరి రెడ్ లేదు, బతికిపోయాం. ఎవడన్నా దురదృష్టవశాత్తు ఒక రెడ్డో లేదా ఎవడన్నా కాపోడో ఏంటి పేరుందని జగన్మోహన్ రెడ్డి అవుట్ మొత్తం. ఈనాడు జ్యోతి కోసమే ఎలక్షన్ కమిషనర్ గారిని కలిసాం. అయా దీన్ని లోతుగా విచారణ చేయాలి. తెలుగుదేశం పార్టీ మాకు భయాలు, అనుమానాలు ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రజలకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆందోళనలుగా ఉన్నాయి. టీడీపీ అభ్యర్థులతో చంద్రబాబు నిర్వహించిన వర్క్షాప్లో ఫోన్ ట్యాపింగ్ కలకలం రేపింది. వర్క్షాప్లో ఫోన్ ట్యాపింగ్ చేస్తున్న కానిస్టేబుల్ను టీడీపీ శ్రేణులు గుర్తించడంతో సమావేశం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. తాను ఐజీ పంపితేనే వచ్చినట్లు సదరు కానిస్టేబుల్ చెప్పిన మాటలపై టీడీపీ నేత బోండా ఉమ తీవ్రంగా స్పందించారు. ఈ విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకువెళ్తున్నట్లు ఆయన ప్రకటించారు. విజయవాడలో టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించిన టీడీపీ వర్క్షాప్లో ఫోన్ ట్యాపింగ్ కలకలం రేపింది. తెలుగుదేశం వర్క్షాప్లో ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్టు ఒక వ్యక్తిని నేతలు పట్టుకున్నారు. కొందరు ఏపీ పోలీస్ ఉన్నత అధికారులు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని తెలుగుదేశం తీవ్ర ఆరోపణలు చేసింది. కేసినేని చిన్ని ఫోన్ను ట్యాప్ చేస్తున్నట్లు నేతలు ఆధారాలు బయటపెట్టారు. చంద్రబాబు, పవన్, పురంధేశ్వరి ఫోన్ను ట్యాప్ చేస్తున్నారని ప్రభుత్వంపై తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమ ఆరోపించారు. చంద్రబాబు అధ్యక్షతన పార్టీ అభ్యర్థులతో జరిగిన సమావేశంలో ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ వచ్చారని తెలిపారు. అయితే అతన్ని నిలదీయగా అక్కడకు ఐజీ పంపితేనే వచ్చానని ఆ కానిస్టేబుల్ చెప్పారని తెలిపారు. కేసినేని చిన్ని కదలికల మీద నిగ్గు పెట్టినట్లు తమకు తెలిసిందని తెలిపారు. వారి చేతుల మీదుగా జరిగేది సీతారామాంజనేయులు గారి చేతి మీదుగా ఇటువంటి ఫోన్ ట్యాపింగ్ విషయాలు మా నాయకుల మీద గత 3 సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి. ఇది నిజంగా తీవ్రమైన ఆరోపణే. ఈ మధ్య చూసాం తెలంగాణ ప్రభుత్వంలో ఒక డిఎస్పీకి కూడా దీనివల్ల ఎన్నో విషయాలు టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా చేయటం వల్ల ఇవాళ చాలా పెద్ద దర్యాప్తు జరుగుతుంది. ఇవాళ ఎలక్షన్ వచ్చిన సమయంలో ఎలక్షన్ కమిషన్ వారికి ఈ టెలిఫోన్ ట్యాపింగ్ విషయం వారి దృష్టికి తీసుకువెళ్తాం. ఇటువంటి నా వ్యక్తిగత స్వేచ్ఛని భంగపరిచిన ఎవరినైనా సరే చర్యలు తీసుకోవాలి. మా నాయకుల వ్యక్తిగత స్వేచ్ఛను కూడా భంగపరుస్తున్నారు. మా పార్టీ తరఫున మేమందరం కోరబోతున్నాం. వెంటనే ఇటువంటి అధికారులని బాధ్యతల నుంచి తప్పించాలని ఎలక్షన్ కమిషన్ వారిని కోరడం జరుగుతుంది. తప్పకుండా ఇటువంటి అధికారుల వల్లే ఇవాళ ఎలక్షన్లో చాలా జాగ్రత్తగా మా పార్టీ వ్యవహరించాల్సిన పరిస్థితి వస్తుంది. మొన్న కూడా చూసాం చిలకలూరిపేటలో ఒక 3 అధికారుల వల్ల ప్రధాని సభ కూడా చాలా ఎన్నో అడ్డంకులు ఎదురైనాయి. కాబట్టి ఇటువంటి జగన్కు తొత్తులుగా ఉన్న అధికారులందరినీ ఎలక్షన్ కమిషన్ వారు తొలగించాలని మీ అందరి తరఫున మా పార్టీ వారు అందరి తరఫున కోరుకుంటున్నాను. విశ్వేశ్వరరావు ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్, ఇతని ఐడి ఇది మరి పేరు కరెక్టా లేదంటే ఫేక్ ఐడియా అనేది ఐటీ సీతారామాంజనేయులు చెప్పాలి, మాకు సంబంధం లేదు. ఇతను రెడ్ హ్యాండెడ్గా అక్కడ మాకు దొరికాడు. ఇతన్ని ఎవరును అంటే మీరెవరు నాకు టచ్ చేయలేరు, నేను ఐజీ గారు పంపిస్తే వచ్చాను, మీరెవరు నన్ను ఏం చేయడానికి లేదు, నేను పోలీస్ కానిస్టేబుల్ అన్నాడు. ఏ డిపార్ట్మెంట్ అంటే ఇంటెలిజెన్స్ అని చెప్పి ఐడి చూపించాడు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, ఎందుకంటే కోడ్ వచ్చేసింది కాబట్టి. ఇంక ఈయనకి అధికారాలు లేనటువంటి ముఖ్యమంత్రి. మరి ఇలాగా కొంతమంది అధికారుల్ని, ఐపీఎస్ అధికారులను పెట్టుకొని ఈ విధంగా ఫోన్లు ట్యాప్ చేయటం, ఈ విధంగా మమ్మల్ని ట్రాక్ చేయటం, మా మూమెంట్స్ని తెలుసుకోవటం, ఎన్నిటి మీద ఎలక్షన్ కమిషనర్ గారు
సమగ్రమైన విచారణ జరిపి ముందు ఫస్ట్ వీళ్ళని వాళ్ళ బాధ్యతల నుంచి తప్పించాలి. రాష్ట్రంలో మంచినీటి సరఫరాకు సంబంధించి ఎటువంటి నిధులు కొరత లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. తాగునీటి సరఫరా, ఉపాధి పనులు నిధులు నిర్వహించే అధికారులకు ఎన్నికల విధుల నుండి మినహాయింపు ఇవ్వాలని సిఎస్ జవహర్ రెడ్డి కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో మంచినీటి సరఫరా, ఉపాధి హామీ పనులపై నగరంలోని సిఎస్ క్యాంప్ కార్యాలయం నుండి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. తాగునీటి సరఫరా, ఉపాధి హామీ పనుల కల్పన అంశాలపై జిల్లా కలెక్టర్తో సమీక్షించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ వేసవి దృష్ట్యా రాష్ట్రంలో ఎక్కడ తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి ఎలాంటి నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే 15 ఆర్థిక సంఘ నిధులు 1000 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగిందని అన్నారు. ఈ నిధులతో వివిధ తాగునీటి పథకాలను నిర్వహణ, నీటి ఎద్దడి గల అవసరాలకు ట్యాంకుల ద్వారా తాగునీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. జూన్ నెలాఖరు వరకు వేసవి కార్యాచరణ ప్రణాళికలను మానిటర్ చేయాలని సిఎస్ జవహర్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. తాగునీటి అవసరాలకు కాలువల ద్వారా చెరువులు నింపేందుకు విడుదల చేసే నీరు శివారు ప్రాంతాలకు సక్రమంగా చేరేలా చూడాలని కలెక్టర్ను సిఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. రానున్న 3 మాసాలు రాష్ట్రంలో తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడడంతో పాటు కూలీలకు ఉపాధి హామీ పథకం ద్వారా తగిన పనులు కల్పించాలని సిఎస్ జవహర్ రెడ్డి కలెక్టర్ను సంధ్య ఎక్స్పోర్ట్ కేసుకు మనస్తాపం చెంది పురంధేశ్వరి రాజీనామా చేసినట్టు ఫేక్ లెటర్ సృష్టికి వైసీపీ సోషల్ మీడియా కారణమని, ఈ రాజీనామా వార్తను మేం తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షుడు షేక్ బాజీ తెలిపారు. నకిలీ హెడ్ లెటర్, నకిలీ సంతకంతో లెటర్ సృష్టించారని, వైసీపీ సోషల్ మీడియాకు మాత్రమే ఈ విధమైన అవసరం ఉందని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పేరిట ఫేక్ లెటర్ సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర శాఖ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బాజీ మాట్లాడుతూ ఈ నకిలీ రాజీనామా పత్రం ట్రోలింగ్పై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చామని, సంధ్యా మైరెన్స్ నుంచి బయటికి వెళ్లిపోయిన నేరస్తుడు వీరభద్రరావు పెట్టుకున్న కంపెనీ సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్ కంపెనీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ నాయకులతో సంబంధాలు ఈ సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్ కంపెనీకి ఉన్నాయని, చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు ఒక నకిలీ లెటర్ హెడ్పై వచ్చిన సమాచారాన్ని అప్పుడు ఖండించామని, సిబిఐ దర్యాప్తులో వైసీపీ నేతలు ముద్దాయిలు కానున్నారని చెప్పారు. దేశంలో ఎక్కడైనా డ్రగ్స్ దొరికితే వాటి మూలాలు ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నాయని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ట్విట్టర్ అకౌంట్ కూడా బ్లూటిక్తో సహా ఫేక్ అకౌంట్ సృష్టించారని బాజీ తీవ్ర స్థాయిలో ఆరోపించారు. ఒక భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ యొక్క సోషల్ మీడియాకు వచ్చిందనేది మా యొక్క ఆవేదన, ఆరోపణ. ఇది ఖచ్చితంగా వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే దీని వెనకాల ఉన్నటువంటి అంశాలు కూడా మనకు తెలియాల్సిన అవసరం ఉంది. ఈ రోజున అదే అంశం మీద దర్యాప్తు చేయమని చెప్పని ఏదైతే ఈ నకిలీ రాజీనామా ఉత్తరం మీద దర్యాప్తు చేయమని చెప్పని ఇక్కడ ఈరోజు సైబర్ క్రైమ్ పోలీస్ వారికి మేము ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు ప్రకారం, ఇందులో ఉన్నటువంటి అంశాల ప్రకారం ట్విట్టర్ కూడా దగ్గుబాటి పురంధేశ్వరి గారి పేరు మీద బ్లూటిక్తో క్రియేట్ చేశారు. అంటే ఇక ఏమాత్రం రాజకీయ నాయకుల యొక్క మాటకి, ప్రతిపక్షాల యొక్క మాటకి స్వేచ్ఛ, హక్కులు లేదా అభిప్రాయాలు వెల్లడించేటువంటి అవకాశం కూడా లేదన్నమాట. దీన్ని బట్టి రాత్రే పదవుల్లో ఉన్నోళ్ళు రాజీనామా చేసేస్తారు, రాత్రే నిందారోపణలకు ఆమోదం తెలియజేసేస్తారు. అవసరమైతే రాజకీయాల నుంచి లేకపోతే ఈ సమాజ జీవితం నుంచి నేను త్యాగం చేసి వెళ్ళిపోతున్నామని కూడా వీళ్ళే పుట్టించేస్తారు. అంటే ఏ వార్త అయినా వస్తే మళ్ళీ వారి నుంచి వస్తే తప్ప ఏమాత్రం నమ్మేటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితి తీసుకెళ్తున్నటువంటి సోషల్ మీడియాలో అధికార ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తులు చేసినటువంటి కుట్రలు ఎలా ఉన్నాయనేది తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ రోజున వచ్చింది. వాస్తవానికి ఈ లెటర్ రావడానికి ఉన్నటువంటి కారణభూతమైనటువంటి అంశాన్ని మీకు తెలియజేసుకున్నాను. ఒకటి, సంధ్యా మెరైన్స్ 1992లో పుట్టినటువంటి సంధ్యా మెరైన్స్ ఏదైతే ఉందో
ఆ యొక్క మెరైన్స్ కంపెనీ అధినేత ఎవరైతే వారు కానీ నిన్న దొరికినటువంటి కంపెనీ ఏదైతే ఉందో సంజా ఆక్వా ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది కోనం వీరభద్రరావు ఎవరైతే ఉన్నాడో అతన్ని 2004లో ఈ సంజా మెరైన్స్ కంపెనీ నుంచి ఆర్థిక అవకతవకలు పాల్పడుతున్నారని చెప్పని ఆ కంపెనీ నుంచి తాను గెలిస్తే మైలవరం నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ఉండేందుకు కృషి చేస్తానని తెలిపారు. మైలవరం ఎమ్మెల్యే అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ జీకొండూరు ఆత్కూరు గ్రామాల్లో ఘనస్వాగతం లభించింది. స్థానిక పారిశ్రామికవేత్త కాగిత వెంకటేశ్వరరావును కలిసిన ఎమ్మెల్యే తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని, తనను గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం స్థానిక మండలం ఆత్కూరు గ్రామంలో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాల సహకరిస్తూ వారికి సేవ చేసుకుంటానని తెలిపారు. రాష్ట్రాన్ని అప్పులపాలు కాకుండా ప్రజలకు వారికి అందవలసిన పథకాలను అందించడమే కాకుండా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ఉండేందుకు కృషి చేస్తానని తెలిపారు. నన్ను చంద్రబాబు నాయుడు గారు నా మీద నమ్మకంతో విశ్వాసంతో మైలవరం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలోకి దించారు కాబట్టి తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి పార్టీని అన్ని వర్గాలను కలుపుకొని పార్టీని ముందుకు నడిపిస్తాను. అందరం కలిసి ప్రయాణం చేస్తాం. తప్పకుండా మైలవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేసి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందేటట్టుగా పారిశ్రామికంగా ముందుకు నడిచేటట్టుగా తప్పకుండా జరగాలని, ఆదాయాన్ని ఆర్జించి రాష్ట్రం పెట్టుబడుల ద్వారా పరిశ్రమలు స్థాపించి తద్వారా వచ్చే ఆదాయం ద్వారా పేదలకి సంక్షేమ పథకాలు అందించాలని, అప్పులు చేసి సంక్షేమ పథకాలు అందించడం కాదు, ఈ రాష్ట్రం పురోభివృద్ధి చెందే సంక్షేమ పథకాలు అందించే దానికోసం తెలుగుదేశం పార్టీ కట్టుబడిందని తెలియజేస్తుంది. పెనమలూరు సీటుపై ఉత్కంఠకు తెరదించుతూ మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ను అభ్యర్థిగా టీడీపీ అధిష్టానం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు పెనమలూరు టీడీపీ సీటు విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు కొత్త పంచాయతీ స్టార్ట్ అయింది. బోడే ప్రసాద్కు టికెట్ ఇవ్వడంపై చలసాని పండు కుమార్తె దేవినేని స్మిత ఆగ్రహం వ్యక్తం చేశారు. పెనమలూరు నియోజకవర్గం సీటును బోడే ప్రసాద్కు కేటాయించడంపై చలసాని పండు కుమార్తె దేవినేని స్మిత తీవ్ర అభ్యంతరం తెలిపారు. జేడీ నగర్లోని తన నివాసం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ చంద్రబాబు లోకేష్పై ఫైర్ అయ్యారు. చంద్రబాబు లోకేష్ మా కుటుంబాన్ని నమ్మించి మోసం చేశారన్నారు. సొంత పార్టీ నేతలే నా తండ్రికి వెన్నుపోటు పొడిచారని, నా తండ్రి చనిపోయిన తరువాత అండగా ఉంటామని అందరూ హామీ ఇచ్చి విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. తన మామగారు చనిపోయిన బాధలో ఉన్న పార్టీ కోసం రైతు ర్యాలీ చేపట్టినట్లు గుర్తు చేశారు. 2014, 2019లోనూ తమకు టికెట్ ఇవ్వలేదని, ఈసారి అయిన టికెట్ కేటాయిస్తారని భావించామని, కానీ అది జరగలేదని అన్నారు. అఫ్కోర్స్ పార్టీ అన్నాక ఒకసారి ఒకరికి ఒక్కొక్కసారి ఒకరికి వస్తుంది కాదను, కానీ ప్రతిసారి మా కుటుంబానికి పార్టీ ఎందుకు అన్యాయం చేస్తుంది? ఇది ఫస్ట్ టైం కాదు. ఇప్పుడు అంతకుముందు ఇచ్చి మేము ఏ అన్యాయం జరగకుండా ఉంటే ఈసారి మేము కాంప్రమైజ్ అవ్వడానికైనా పార్టీ కోసం త్యాగం చేయడానికైనా మా కుటుంబం ఎప్పుడూ సిద్ధంగానే ఉంది. అది జరిగింది కూడా. 2009లో నాన్నగారు కూడా ఓడిపోవడానికి కారణం ఈ పార్టీయే. వెన్నుపోటు రాజకీయాలు అనేది ఈ తెలుగుదేశం పార్టీలోనే ఎందుకు ఉంటుందో నాకు అర్థం కావట్లేదు. 2009లో నాన్నగారు ఓడిపోవడం వెన్నుపోటు పొడిసి నాయకులు సొంత పార్టీ నాయకులే వెన్నుపోటు పొడిసి ఓడించారు ఆయన. పోనీ యాంటీ ఉంటేనో లేకపోతే ఆయనకి జనాల్లో లేకపోతేనో ఓడిపోయారంటే అది వేరే లెక్క. అవతల గవర్నమెంట్ ఉన్నప్పటికీ కూడా ఆయనకు వెన్నుపోటు పొడిసి మరి సొంత పార్టీ నాయకులే ఓడించారు నాన్నగారిని. సరే, అప్పుడు నాన్నగారు కానీ మేము కానీ ఏ రోజు కొన్ని అవకతవకలు జరుగుతాయిలే అని చెప్పి సైలెంట్గా ఉన్నాం. అయిపోయింది. నాన్నగారు చనిపోయారు. చనిపోయినాక పై నుంచి కింద దాకా ప్రతి నాయకులు మా ఇంటి గుమ్మం తొక్కన నాయకులు లేడు. అందరూ వచ్చి మా కుటుంబానికి అండగా ఉంటాము అని చెప్పి మరీ వెళ్ళారు.
పండుగని ఇక్కడి నుంచి గెలిచి ఆ నాయకుడిని తీసుకెళ్లాల్సింది, ఊరేగింపుగా తీసుకెళ్లాల్సిన నాయకుడిని ఇవాళ శవమే తీసుకెళ్లారు ఈ నియోజకవర్గం. ఎందుకు ఇలా ఈ పార్టీ అధిష్టానం ఎందుకు ఇలా తప్పులు చేస్తుందో మాకైతే ఇవాళ కూడా అర్థం కావట్లేదు. కొన్ని విషయాల్లో చిన్న తప్పులు చేయడం అనేది సహజమే. అంత పెద్ద పార్టీ ఉన్నాక అంత మేనేజ్మెంట్, మన ఇంట్లో కుటుంబమే ఒక్కొక్కసారి చిన్న తప్పులు జరుగుతూ ఉంటాయి. కానీ ప్రతిసారి తప్పు జరగడం అనేది కరెక్ట్ కాదు. 2014లో ఇన్ఛార్జ్గా నాన్నగారు చనిపోయినప్పటికీ కూడా ఆ రోజు నుంచి కూడా మేము పార్టీ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. నాన్నగారు చనిపోయారు, మామయ్య గారు చనిపోయారు, మా సొంత మేనమామ చనిపోయారు, 3 నెలలకి యాక్సిడెంట్ అయ్యి, మా తమ్ముడు యాక్సిడెంట్ అయ్యి బెడ్ రీడన్ అయ్యారు. బాబు గారే 2 సార్లు వచ్చారు మా ఇంటికి, మీకు అండగా ఉంటామమ్మా అని చెప్పి వెళ్ళారు. అయినప్పటికీ మా మామయ్య దినం జరుగుతున్నప్పటికీ కూడా రైతు ర్యాలీ పెట్టాం పార్టీ కోసం. హరికృష్ణ గారు వీళ్ళందరూ ఇంటికి వచ్చి రైతు పెట్టాలమ్మా, కొంచెం జనాలు కావాలి అంటే మేము వచ్చి అంత బాధలో కూడా రైతు ర్యాలీ పెట్టాం పార్టీ కోసం. జనసేన పార్టీ ఆవిర్భవించిన దగ్గర నుంచి పార్టీ కండువాను భుజం మీద వేసుకుని అలుపెరగని పోరాటాలు చేశానని జనసేన పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోతిన వెంకట మహేష్ పేర్కొన్నారు. రాజధానిలో అధికార వైసీపీకి దడ పుట్టించానని, జనసేన పోరాటం వల్లే ఇక్కడ మంత్రిగా పనిచేసిన వ్యక్తిని నియోజకవర్గం మార్చారని అన్నారు. తనకు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్పై పూర్తి విశ్వాసం, నమ్మకం ఉన్నాయని, తనకు ఖచ్చితంగా సీట్ ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు. జనసేన పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో ఆ పార్టీ పశ్చిమ ఇన్ఛార్జ్ పోతిన వెంకట మహేష్ విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గం నుండి పోటీలో ఉండాలని ఆశపడుతున్నానని, తనకు పోటీ చేసే అర్హత కూడా ఉందని అన్నారు. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్పై పూర్తి విశ్వాసం, నమ్మకం ఉన్నాయని చెప్పారు. తాను ఎక్కడి నుండో ఎన్నికల కోసం ఉడిపడ్డ నాయకుడిని కాదని, న్యాయం, ధర్మం తన వైపే ఉందని పేర్కొన్నారు. ఇదే అంశాన్ని ఇటీవల పవన్ కళ్యాణ్కు తెలిపానని చెప్పారు. ఆయనకు అన్ని తెలుసని, సీటు విషయంలో పవన్ కళ్యాణ్ న్యాయం చేస్తారని ఆశ ఉందని అన్నారు. పార్టీ తరపున ప్రజల కోసం నిలబడి సేవ చెయ్యాలనే ఉద్దేశంతో పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ సీటు అడుగుతున్నానని అన్నారు. దాంతోపాటుగా మా బలమైన పోరాటాల వలన ఇక్కడ మంత్రిగా పనిచేసిన వ్యక్తిని కూడా వేరే ప్రాంతానికి మార్చుకున్నారంటే పశ్చిమ నియోజకవర్గంలో జనసేన పార్టీకి పోతిన మహేష్కి ఉన్న బలమని ఈ సందర్భంగా అందరికీ గుర్తు చేస్తూ ఉన్నా. మీకు తెలుసు 3 సింహాల ఘటనని ఎంత బలంగా పోరాటం చేశాను. ఆ రోజు కూడా ఈ పోతిన మహేషే ఉన్నారు జనసేన పార్టీ తరఫున. నేను ఇవన్నీ చేశాను కాబట్టే, ప్రజలకి అండగా నిలబడ్డాను కాబట్టే ఇప్పుడు పార్టీ తరపున ప్రజల కోసం నిలబడి సేవ చేయాలనే ఉద్దేశంతోనే పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ సీటు అడుగుతున్నా. నాదేం దురాశ కాదే. కొందరు నాయకుల్లాగా నేనేమి రాత్రికి రాత్రి ఇక్కడేమి పుట్టుకు రాలేదే. కొందరు నాయకుల్లా నేను రాత్రికి రాత్రి ఈ నియోజకవర్గంలో ఏమి ఊడిపడలేదే. నేను ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగా, ఇక్కడే పోరాటాలు చేశా, ఇక్కడే జనసేన పార్టీ జెండా పట్టుకున్నా. ఈ జెండా పట్టుకొనే నిలబడ్డా, ఈ జెండా పట్టుకొనే కలబడ్డా, ఈ జెండా పట్టుకొనే మళ్ళీ రాబోయే ఎన్నికల్లో నిలబడాలని నేను ఆశపడతా ఉన్నా. ఇందులో న్యాయం ధర్మం ఉంది. అందుకనే పశ్చిమ అసెంబ్లీ సీటుని జనసేన పార్టీ తరఫున నేను కోరుకుంటున్నా. ఈ కోరికే మా నాయకుడు పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలియజేశా. వారికి కూడా మా పోరాటాల గురించి, మేము పడ్డ కష్టం గురించి, మేము అనుభవించిన ఒత్తిడి గురించి వారికి తెలుసు. అందుకే నా సీటు విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేస్తారనేటువంటి ఆశ నాకైతే సంపూర్ణంగా ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీడీపీ యువనేత నారా లోకేష్ కాన్వాయ్ను తనిఖీ చేసిన పోలీసులు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున తనిఖీలు నిర్వహిస్తున్నట్లు లోకేష్కు తెలిపిన పోలీసులు. ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాను కలిసిన వైసీపీ నేతలు. విశాఖ డ్రగ్స్ వ్యవహారంలో చంద్రబాబు, లోకేష్పై విచారణ జరపాలన్న మాజీ మంత్రి పేర్ని నాని.
టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించిన వర్క్షాప్లో ఫోన్ ట్యాపింగ్ కలకలం. వర్క్షాప్లో ఫోన్ ట్యాపింగ్ చేస్తున్న కానిస్టేబుల్ను గుర్తించిన టీడీపీ శ్రేణులు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎల్టీవీ న్యూస్.